ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ
విస్తరించలేనిది, భూమి అందించలేనిది. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసయ్య పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా, ఆనందంగా. మరి మా ఛానల్ కొరకు, మా కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? మరి మా పరిచర్యలో మా కుటుంబం సంతోషంగా ఉందని అడగటానికి ఉదయకాలం ఇష్టపడుతున్నారా? మంచిదండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనము మొదటి భాగం. నీవు జనమును విస్తరింప చేయుచున్నావు. చెబుదామండి. నీవు జనమును విస్తరింప చేసి ఉన్నావు. ప్రియులారా, ఈవేళ ఈ ఉదయకాలపు ఆరాధనలో విస్తరింప చేయు దేవుడు, విస్తరింప చేయు దేవుడు మన జీవితాల్లో విస్తరించుట, విస్తరింపబడుట మనం అనుకుంటాం. మనకి ఉన్నటువంటిది ఏదైనా కావచ్చు ఒకప్పుడు ఇంత. కానీ మేము మా తెలివి చేత, మా జ్ఞానము చేత, మా బలము చేత వాటిని మేము ఇంతింత మేము విస్తరింప చేసుకుంటున్నాం, మేము విస్తరించాం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 3వ వచనములో ప్రారంభం ఒక మాట ఉంది, చదువుతారా? నీవు జనమును విస్తరింప చేయుచున్నావు. జనమును అనగా ఏదో సంతతి కొరకు, జనాంగము కొరకు, పాపులేషన్ కొరకు మాత్రమే కాదు. నీ కుటుంబములో నీకు, నీ యొక్క భర్త లేక నీ భార్య, నీ బిడ్డలకు నీకు ఏదైతే కావాలని నువ్వు అనుకుంటున్నావు వాటి అన్నిటిలో కూడా విస్తరింపు జరుగుతూ ఉన్నదంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి చక్కగా మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, నీవు జనమును, ఎవరు ఇక్కడ నీవు అనే మాట ఆలోచన చేస్తే దేవుడు. ఈవేళ ఇలాగూ ఉన్నాం, ఈ సమయానికి ఆరోగ్యముతో ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, కుటుంబం సంతోషంగా ఉంది, బిడ్డలతో ఆశీర్వదించబడ్డారు. వీటన్నిటికీ మూలం మనకు కలిగినటువంటి సమస్తమా, మనకు సమస్తము అనుగ్రహించిన దేవుడా అని ఒక మాట ఆలోచన చేస్తే మనము కాదు, మనము నమ్మిన, మనము కలిగిన, మనను దీవించినటువంటి దేవుడు అని ఉదయకాలం చెప్పటానికి మనం సంతోషపడుతూ ఉంటాం. 128వ సంకీర్తన జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. మనము ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడే ఆయన ప్రతి విషయాల్లో కూడా ఆయన విస్తరింప చేస్తాడు. ప్రియులారా, కానీ ఆ అభివృద్ధి, ఆ విస్తరించుటకు కారణము నేను అని అనుకుంటే మన జీవితంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. ధనవంతుడు కూడా అదే పొరపాటు చేశాడు. ఓ మనసా తినము, త్రాగుము, సుఖించుము అంటే ఆయన అనుకుంటున్నాడు ఇవన్నీ సంపాదించడానికి రావటానికే నేనే కారకుడు.
ప్రియులారా, ఆయన ఒక్కసారి కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఎక్కువ మాట్లాడనే విషయంలో పెద్దల యొక్క అనుభవాలు అంటారు, ఓడలు బండ్లు బండ్లు ఓడలుగా మారిపోతాయి. ఎప్పుడు నేనే అని ఒకవేళ అనుకోగలిగితే. కానీ ఈవేళ నేను ఇలాగూ ఉన్నాను, ఈ సమయంలో కూడా ఇలాగూ ఉన్నాను, ఈ పేదరికములో కూడా నేను ఈ విధంగా ఉన్నాను, నా లేమిలో కూడా ఈ విధంగా ఉన్నాను, ఏ లోటు లేకుండా దేవుడు ఆరోగ్యం ఇచ్చి అనుదిన ఆహారం ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని ఇలాగ నిలవబెట్టాడంటే అది కారణం నా దేవుడు అని మనం అనుకోగలిగితే, ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుడు ప్రతి ఒక్కరిని బహుగా దీవిస్తాడు, విస్తరింపచేస్తాడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాం శారాల యొక్క జీవితంలో సంతానము లేకే కదా దిగులు చెందారు, దుఃఖపడుతున్నారు. కానీ ఆ సంతానానికి విస్తరణ పత్రిక వాక్యాల్లో అంటూ ఉన్నది, ఇస్సాకు వల్లైనది సంతానము అనబడు. ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి కాదు, కేవలం ఆ దేవుని యొక్క ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన అభివృద్ధి ఆయనే విస్తరింపచేసినట్లుగా చూస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రాతకాల ఆరాధనలో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మీ దేవుడైనటువంటి యెహోవా మిమ్మును విస్తరింపచేసెను. జనాంగాల కొరకు, జనాలు కొరకు, కుటుంబాల విస్తరణ కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఆదికాండములో 1వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఇవన్నీ జరగాలంటే కారకులు మనమా? కాదే. మరి ఎవరు? మన దేవుడు. మనము ఫలించటానికి, అభివృద్ధి పొందటానికి, విస్తరించటానికి, ఈ భూమిని నిండించటానికి కారణం దేవుని యొక్క దైవ దీవెన. 103వ సంకీర్తన 11వ వచనంలో అంటాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో యెహోవా ఎడల భయభక్తులు గలవారు అంతగా ఆశీర్వదించబడతారు. కాబట్టి విస్తరించటానికి ఏ విధంగానైనా, నీవు కుటుంబ వ్యవస్థలో కానీ, ఆస్తిపాస్తుల విషయాల్లో కానీ, పేరు ప్రఖ్యాతుల విషయాల్లో కానీ, లేక నీ విశ్వాస జీవితంలో కానీ, భక్తి జీవితంలో కానీ నీవు విస్తరించబడాలి అంటే కారకుడు దేవుడు. నీకు దేవుని ఎడల కలిగిన భయము, భక్తి, నువ్వు చేస్తున్నటువంటి దైవ ప్రార్థన. లేనిది ఒక విత్తనము భూమిలో మంచి మేలుకరమైనటువంటి విత్తనం, కాస్ట్లీ షీడ్ తీసుకొచ్చి నువ్వు దాన్ని నాటి విడిచిపెట్టేస్తే తర్వాత చూసేటప్పటికి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మొలక రాదు. ఇట్ విల్ బి డెడ్, చనిపోతావు. అది మొలాలి అంటే నువ్వు చాలా ప్రయత్నం చేయాలి. అలాగున నువ్వు విస్తరించబడాలంటే మొట్టమొదటిగా నీ దేవుని పాదాలు ఆశ్రయించు. ఆయన సన్నిధిలో నీవు మోకరిల్లు. ఆయన సన్నిధిలో నీవు వినయముతో, భయభక్తులతో ప్రార్థన చేయి. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టు. ఆయన ఏది చెబితే ఆయన మాట, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన చెప్పినట్లు చేయగలిగితే తప్పనిసరిగా మనము విస్తరించబడతాము అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, బహుశ్రేష్టమైన మాట యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో నన్ను కదిలించే మాట, ఒక చక్కటి మాట, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి. ఎవరు చెప్పారండి ఈ సాక్ష్యం? అపవాది చెబుతుంది. ఎవరితో? యెహోవా దేవుడితో. ఎవరి కొరకు? యోబు కొరకు. యోబు ధనవంతుడు, కానీ అపవాది ఐడెంటిఫై చేసింది ఆశీర్వాదానికి, విస్తరించడానికి, ఫలించడానికి కారణం అతడి గొప్ప కాదయ్యా, యెహోవా దేవుడు అయినటువంటి నీవే అని చెప్పి ఏమంటుందంటే, నీవు అతని చేతి పనిని
దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించాను. ఎంత గొప్ప సాక్ష్యం అపవాదిస్తూ ఉన్నది. మరి మన సాక్ష్యం ఇదంతా నాదే, నేను కాబట్టి, నా శ్రమ కాబట్టి నేను ఎంతో ఒబ్బిడిగా ఉంటానండి. ఒబ్బిడి ప్రియ దేవుని బిడ్డలు, ఇవన్నీ నథింగ్ డూయింగ్, ఏమి చేయి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కొట్టు వారి ప్రయాస వ్యర్థమే. నేను ముగిస్తూ ఉంటున్నా 116వ కీర్తన 7వ వచనం, నా ప్రాణమా యెహోవానికి క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. మన ప్రభు ఈ ఉదయకాలం ఆయన మన ప్రాణానికి, మన కుటుంబానికి, మన సంతానానికి, మన విశ్వాసాన్ని ఆయన విస్తరింపచేయు దేవుడిగా ఉన్నాడు. అలాగ విస్తరింపబట్టడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించబడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలపు ఆరాధనలో భక్తి కలిగి ప్రతి దినము నిన్ను ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం, బిడ్డలు 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 నాయనా మీరు దీవించండి, ఆశీర్వదించండి, విస్తరింపచేయండి, అభివృద్ధి చేయండి, ఫలింపచేయండి, భూమిని నిండింపచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. చల్లటి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నారు. పరీక్షలు రాసిన బిడ్డల జాయము కొరకు ప్రార్థన చేస్తే యేసు నామమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.